మంచిర్యాల వర్షాల ప్రభావంపై మరింత సమాచారం సాగర్ అందిస్తారు. సాగర్, రెయిన్ అప్డేట్స్ ఏంటి? బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రం ఒక్కసారిగా చల్లబడింది. వాతావరణం మొత్తం కూడా ఒక్కసారిగా కూల్గా మారింది. మొన్నటి వరకు ఉక్కపోతతో భరించలేక ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో రాష్ట్రంలో ఇప్పుడు వర్షాలు ద్రోణి ప్రభావంతో వర్షాలు కురవడంతో రాష్ట్రం వ్యాప్తంగా ఒక్కసారి కూడా వాతావరణం చల్లబడింది. ముఖ్యంగా మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో కొన్ని చోట్ల వడగళ్ల వానలు కూడా కురుస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మనము మంచిర్యాల జిల్లాలో చూస్తున్నట్టయితే మంచిర్యాల, జన్నారం, దండపల్లి, లక్షడిపేటలో వడగళ్ల వాన పడింది. దాదాపు ఈ మంచిర్యాల, పెద్దపల్లి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. రానున్న మరో 2 రోజుల్లో కూడా వర్షాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని నేపథ్యంలో రైతులు కావచ్చు, ఇటు అందరూ కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ సూచించింది. దాదాపు గత ఈ నెల మార్చిలోనే దాదాపు 41 డిగ్రీల నుంచి మొదలుకొని 45 డిగ్రీల హైయెస్ట్ ఉష్ణోగ్రత నమోదైంది. మార్చిలోనే ఇంత ఉక్కపోత భరించలేక ఉన్న ప్రజలు ఒక్కసారిగా వర్షాలు పడి వడగళ్ల వాన రావడంతో ఒక్కసారిగా వాతావరణం కూడా కూలైంది. దీంతో అంతా ప్రజలందరూ కూడా కొద్దిగా ఉపశమనం పొందుతున్నారని చెప్పవచ్చు. ఇక మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు గంట నుంచి కూడా లక్షడిపేట, దండపల్లి, జన్నారం మండలాల్లో వడగళ్ల వానలతో కూడిన భారీ వర్షం పడింది. కొన్ని చోట్ల రాళ్ల వర్షం పడింది. దాదాపు ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్న మన దగ్గర కూడా మంచిర్యాలలో ఇప్పుడు ప్రస్తుత సిచ్యువేషన్ చూసినా వర్షం కూడా కురుస్తూనే ఉంది. ఇట్లా దాదాపు మరో 2 రోజుల్లో కూడా వర్షాలు కురుస్తాయి అని చెప్పేసి వాతావరణ శాఖ కూడా హెచ్చరించిన పరిస్థితి నెలకొంది. రానున్న 2 రోజుల్లో కూడా వర్షాలు వస్తాయి. రైతులు కావచ్చు, ఇప్పుడు ఎందుకంటే పంట పొలాలు పండే సిచ్యువేషన్, ఇప్పుడు మామిడి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, వరి కావచ్చు, ఇవన్నీ కూడా కోతకు వచ్చే పరిస్థితి ఉంది. దీంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. వడగళ్ల వాడ్పుల కారణంగా మామిడి పూత కావచ్చు, కాత కావచ్చు రాలిపోయే పరిస్థితి ఉంటుంది. అలాగే వరి కూడా నేల రాలిన పరిస్థితి ఉంటాయి. వడ్లు పండించిన ధాన్యం కూడా కింద మొలకెత్తే పరిస్థితి కూడా మొలకెత్తుతుందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ కూడా అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు కూడా తెలుపుతున్న పరిస్థితి. రానున్న మరో 2 రోజుల్లో కూడా వర్షాలు ఇలాగే కొనసాగుతాయని చెప్పేసి చెప్తుంది. 40 నుంచి 50 కిలోమీటర్ల మేర వడగాళ్ళు కూడా వీసే అవకాశం ఉందని చెప్పేసి హెచ్చరిస్తున్న పరిస్థితి. దాదాపు ఒక మంచిర్యాల నుంచి 3 గంటల ప్రాంతం నుంచి ఇప్పటి వరకు కూడా వర్షం కంటిన్యూగా కొడుతూనే ఉంది. కొన్ని చోట్ల చిరుజల్లులు పడతా ఉంటే ఇటు మంచిర్యాల, దండపల్లి, లక్షడిపేట ఈ ప్రాంతంలో మాత్రం వడగళ్ల వాళ్ళు కురిసింది. దీంతో రోడ్ల వెంట మొత్తం కూడా నీరు కూడా ఏర్లై పారుతుంది. ఒక్కసారిగా వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అయితే ప్రస్తుతం అయితే కూడా కంటిన్యూ అవుతుంది. రానున్న 2 రోజుల్లో కూడా ఇటు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆరెంజ్ నేపథ్యంలో రైతులందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇటు ఇవాళనే 10వ తరగతి ఎగ్జామ్స్ కూడా పరీక్షలు ప్రారంభమయ్యాయి. వారు కూడా అనుకున్న పొద్దున కావచ్చు, సాయంత్రం ఇట్లాంటి టైంలో వర్షం ఉంటుందని చెప్పేసి అందరూ జాగ్రత్తగా ముందుకు ఎగ్జామ్ సెంటర్లకు కూడా చేరుకోవాలని చెప్పేసి విద్యాశాఖ అధికారులు కూడా జారీ చేసిన పరిస్థితి. ఇదంతా ఇప్పుడు ఒక్కసారిగా ఎండగా ఉండి ఒకటేసారి వర్షం పడటంతో వాతావరణంలో భారీ మార్పుల కారణంగా కూడా కొంచెం హెల్త్ పైన కూడా ప్రభావం చూపే పరిస్థితి నెలకొందని కూడా వైద్యాధికారులు కూడా చెప్తున్నారు. జలుబు, దగ్గు ఇట్లాంటి వైరల్ ఫీవర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అట్లాంటి వాళ్ళు అందరూ కూడా తగు జాగ్రత్తలు అయితే పాటించాలని చెప్పేసి వైద్యులు అయితే సూచిస్తున్నారు. మొత్తంగా కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్, ఇటు పెద్దపల్లి జిల్లాలో దాదాపు ఒక 2 గంటల నుంచి అయితే చిరు జల్లులు, పక్క వడగళ్ల వానలు అయితే కురుస్తున్న పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో మామిడి పూత కావచ్చు, మామిడి కాతకు ఇప్పుడు కాతకొచ్చే సిచ్యువేషన్తో కాయ కూడా కింద రాలిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఇటు బెల్లంపల్లి, జగిత్యాల జిల్లాలో మామిడి కాయ పంట ఎక్కువగా ఉంటుంది. పెద్దపల్లి జిల్లాలో వరి ఆల్రెడీ ప్రస్తుతం కోతకొచ్చిన సిచ్యువేషన్ ఉంది. ఇక మొక్కజొన్న అయితే మొత్తం కూడా మొక్కజొన్నను కోసి గింజలు ఆరబెట్టాల్సిన పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు వర్షాల కారణంగా అందరూ జాగ్రత్తలు పాటించుకుంటే పంటను కాపాడుకోవచ్చు అని చెప్పేసి ఇటు అగ్రికల్చర్ అధికారులు కూడా
చెప్తున్న పరిస్థితి. మొత్తంగా పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో మనం రానున్న 2 రోజుల్లో కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఈ వాతావరణంలో మార్పులు వస్తున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అందరూ రైతులు కావచ్చు, ప్రజలైతే తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అయితే తెలుపుతున్న పరిస్థితి. ఇది మొత్తంగా ఉమ్మడి ఆదిలాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో ప్రస్తుతం వర్షంపై పూర్తి అప్డేట్.